నమస్కారం. టీజీ5 న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ బీజేపీ బొమ్మ బొరుసుల్లా ఒకటేనని సీఎం రేవంత్ వ్యాఖ్య. కాంగ్రెస్ ను ఓడించేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయన్న ఆరోపణ. దాడులకు దెబ్బకు దెబ్బ తగిలిస్తామని సీఎం హెచ్చరిక. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా. ఈ నెల 14-15న పాకాల బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహణ. హెలికాప్టర్ బోట్, పారా రైడింగ్లతో పర్యాటక ఆకర్షణ. బీచ్ వాలీబాల్, కబడ్డీ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు. బీచ్ ఫెస్టివల్ తో పర్యాటక అభివృద్ధికి ఊతమన్న మంత్రి. ఓటుకు నోటు ఆధారాలు నాశనం కోసమే అగ్ని ప్రమాదమన్న కేటీఆర్. సీఎం రేవంత్ పై తీవ్ర ఆరోపణలతో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. మున్సిపల్ ఎన్నికల వేళ పన్నాగం జరిగిందన్న అనుమానం. ల్యాబ్ ఘటనపై నిష్పక్షపాత విచారణ కోరిన కేటీఆర్. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారంలో వీణా మరో వీడియో విడుదల. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలన్న వీణా విజ్ఞప్తి. తప్పు తనదైతే శిక్షకు సిద్ధమని వీడియోలో స్పష్టం. మహిళా భద్రత, న్యాయం అంశాలపై ప్రభుత్వ స్పందన డిమాండ్. నూజివీడు ఐఐటీలో చాగంటి కోటేశ్వరరావు సందర్శన. విద్యార్థులకు నైతిక విలువలపై చాగంటి సందేశం. బాలికల సంఖ్య ఎక్కువగా ఉండటం గర్వకారణమన్న వ్యాఖ్య. క్రమశిక్షణ విలువలతోనే ఉన్నత స్థాయికి చేరుతామని పిలుపు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదాన్ని సీఎం రేవంత్ రెడ్డితో అనుసంధానం చేస్తూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారణమైనవని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కేటీఆర్ విష ప్రచారానికి దిగారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కుటుంబమే విచారణను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనక నిజంగా ఎవరి హస్తముందో సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నిర్ధారణ లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏ స్థాయికి దిగజారిన కేటీఆర్ నిన్న ఏదో అగ్ని ప్రమాదము ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగితే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టి మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించి మిమ్మల్ని మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోయి మీరు చెప్పే మాటలలో ప్రజలు పడిపోయి రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చెల్లి మీకు ఓట్లు వస్తాయనుకోవడము ఎంత మూర్ఖత్వం ఇది. ఏం మాట్లాడుతున్నావో పొద్దున్న లేస్తే నిద్ర పట్టక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ చింతపండు ఇద్దని తెలిసిపోయి ఏదో అబాండాలు వేయాలని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఒకవేళ ఏదన్నా జరిగితే మీ టేపులు మీరు మాట్లాడిన మీ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినవి అవన్నీ కూడా ఎవిడెన్స్ ఉంటాయి. అలా ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా, నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? ఎందుకంటే మన చరిత్ర మొన్ననే మీరు అధికారంలో పోతుర్రని తెలిసి December 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి. డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలినని తీసుకొని మూసినదిలో పడేసిన చరిత్ర నీది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో కనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి అలా. కాబట్టి తెలంగాణ ప్రజల్ని 24 గంటలు నువ్వు మీ బావ ఇద్దరు కలిసి పొద్దునోడు మధ్యాహ్నమోడు రాత్రోడు వీలైతే ప్రెస్ మీటు లేదంటే ట్విట్టరు లేదంటే చిట్ చాట్లు పెట్టి పనికిరాని మాటలు మాట్లాడితే మీకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయరు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య జల వివాదాలు కేసీఆర్ చొరవ వల్లే పరిష్కారమయ్యాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. 2015లో కేసీఆర్ తనను కలిసి నీటి వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుందామని కోరారని తెలిపారు. అంతకుముందు 25 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్రకు మధ్య నీటి సమస్యలు కొనసాగేవని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చరిత్రలో తొలిసారి ఎలాంటి గొడవలు లేకుండా ఇరు రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రశంసించారు. పరస్పర సహకారంతో జల సమస్యలకు పరిష్కారం కనుగొనడం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యతకు ఇది మంచి ఉదాహరణగా నిలిచిందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. मैं महाराष्ट्र का मुख्यमंत्री था 2015 में
तेलंगाना के मुख्यमंत्री चंद्रशेखर राव साहब मेरे पास आए और उन्होंने मुझे निवेदन किया कि हमको गोदावरी का पानी दीजिए, गोदावरी का पानी मिलेगा तो हमारा तेलंगाना सुजलाम सुफलाम होगा। 25 सालों से पुराने आंध्र प्रदेश का और महाराष्ट्र का झगड़ा चलता था। महाराष्ट्र कहता था हम पानी नहीं देंगे क्योंकि हमारा गढ़चिरौली डूब जाएगा। आंध्र प्रदेश कहता था हमको पानी दीजिए। लगातार ये झगड़ा 20-25 साल तक चलता रहा, लेकिन पानी नहीं मिला। मैंने चंद्रशेखर राव साहब को कहा कि देखिए आप हमारे पड़ोसी हैं, ये भारत एक देश है, हम झगड़ना नहीं चाहते। तेलंगाना में रहने वाले लोग भी मेरे भारत के लोग हैं, अगर उन्हें पानी मिलता है तो मुझे बहुत खुशी है, मैं पानी देने को तैयार हूं। मैंने उनको समझाया कि आप थोड़ी सी हाइट अगर कम करेंगे तो आपको पानी भी मिलेगा, आपका पूरा तेलंगाना सुजलाम सुफलाम भी होगा और मेरा गढ़चिरौली भी डूबने से बचेगा। और उसके बाद हमने समझौता। తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆమె ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యిలో రసాయనాలు, సింథటిక్ పదార్థాలు వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. సిట్ విచారణలో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకోవటం క్షమించరాని నేరమని ఆమె మండిపడ్డారు. అప్రవిత్తతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎందుకంటే వేల కోట్లు వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు వేల కోట్లు దోచేసిన మనిషికి 250 కోట్లు ఎక్కువని నేను అనుకోవట్లేదు. కానీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విషయంలో వీళ్ళు ఎంత క్రూరంగా అన్యాయంగా ఆలోచించారో మీరందరూ కూడా చూడాలి. మన ఇళ్లలో మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు, ప్రసాదం చేసుకునేటప్పుడు ఎంత పవిత్రంగా స్నానాలు చేసి మంచి ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవి వాడుకుంటూ, లేదా మంచి నెయ్యిని తెస్తూ మంచి పాలని ఫ్రెష్ గా బయట నుంచి తెచ్చుకొని మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఒక చిన్న ఇంట్లో ఒక పూజ చేసుకునేటప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకునేటప్పుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదాన్ని అందరూ కూడా ఒక లడ్డును ఎంత పవిత్రంగా చూస్తారో, ఎక్కడున్నా సరే, రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడున్నా సరే ఆ లడ్డు పవిత్రత ఎక్కడికి పోకుండా అంత పవిత్రంగా చూసే లడ్డులో ఈ రోజు కల్తీ జరిగింది. పోనీ కల్తీ జరిగిందనే అనుకుందాం. నేను జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడని నేను అనట్లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఈ అన్యాయం జరిగింది, తప్పు జరిగింది. అప్పుడు అధినాయకుడు బయటకు వచ్చి మేము చేసింది తప్పు, క్షమించండి అని దేవుడి దగ్గర అడగడానికి వారికి ఎందుకు అంత. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నేటు కేసు ఆధారాలను నాశనం చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ అగ్ని ప్రమాదాన్ని చేయించారని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ జులై సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేసిన వెంటనే పట్టుబడినట్లే రేవంత్ రెడ్డి కూడా దొరుకుతారని ఎద్దేవా చేశారు. ఒక నేరస్తుడే సీఎం హోంమంత్రిగా ఉన్నాడని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బిజీలో అందరూ ఉన్న సమయంలో ఈ పన్నాగం పన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో, ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తూ ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు.
ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది, జులాయి అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు, ఆయన దొంగ పాత్ర. అందులో ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. జనగణనతో పాటు కుల గణన కూడా చేపట్టాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. అణగారిన వర్గాలకు నిజమైన న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో అన్ని కులాలకు సముచిత ప్రాతినిధ్యం ఉన్నప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమన్నారు. మతోన్మాదం, కులోన్మాదానికి కమ్యూనిస్టులు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాజకీయ పార్టీలు ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు ప్రజలంతా చైతన్యవంతులుగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ జనాభా ప్రాతిపదికపైన రానున్నటువంటి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున జనగణనలో కులగణన చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ వరకే కాదు, భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని హక్కులను కూడా సమాన ప్రాతిపదిక పైన వారి జనాభాను బట్టి ఇవ్వాలనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల చండీగఢ్లో జరిగినటువంటి సిపిఐ జాతీయ మహాసభల్లో మేమింత మాకెంత అనేటువంటి నినాదాన్ని అన్ని స్థాయిల్లో కూడా తీసుకొని పోవాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. కమ్యూనిస్టులు కులానికి వ్యతిరేకం, కమ్యూనిస్టులు మతానికి వ్యతిరేకం, కానీ కమ్యూనిస్టులు కుల ఉన్మాదానికి వ్యతిరేకం, మత ఉన్మాదానికి వ్యతిరేకం. కానీ రాజ్యాంగంలో పొందుపరిచి భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన తర్వాత దానికి అనుగుణమైనటువంటి రాజకీయ అధికారం ఇవ్వాలనేటువంటి డిమాండు సరైనటువంటిది అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా భావించింది. అందుకని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా మాటలు చెప్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం చాలా మాటలు చెప్తారు, పాలక వర్గాలన్నీ కూడా గట్టిగా వాగ్దానం చేయాలి. నిన్న తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా అందరూ కూడా రిజర్వేషన్ 42% కావాలని చెప్పి డిమాండ్ చేశారు. మరి అడ్డు ఎవరు వస్తున్నారు అని చెప్పి మరి 42% ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఇక్కడ పోరాటంలో ఆరాటంలో బీజేపీ పాల్గొంటుంది, మంత్రం చేస్తుంది, మాయ చేస్తుంది, మోసం చేస్తుంది. ఢిల్లీలో మాత్రం ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటా ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ రెండు వేర్వేరు పార్టీలు కావని అవి బొమ్మ బొరుసుల్లా ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలనే లక్ష్యంతో రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పై దాడులు చేస్తే దెబ్బకు దెబ్బ తగిలిస్తామని హెచ్చరించారు. ఎవరిని ఎత్తికొచ్చినా ప్రజల మద్దతుతో కాంగ్రెస్ ను ఓడించడం సాధ్యం కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే రాజకీయాలకు కాంగ్రెస్ భయపడదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది, సంక్షేమంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిజాన్ని గుర్తించి కాంగ్రెస్ కు మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ వేరు కాదు, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు, పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం, ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. బీజేపీ, బీఆర్ఎస్ఏ కాదు, కేసీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షానే కాదు, ఇక మీ తాతలు ముత్తాతలు ఉన్నా తీసుకొని రండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సంగతి తేలుస్తారు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా అబద్దాలు ప్రచారం చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలోనూ ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ది చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఓటు వేసి బీఆర్ఎస్ కు మరోసారి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ఈ జయశంకర్ జిల్లా, ఈ జిల్లా ఉండాలంటే
బీఆర్ఎస్ కు ఓటేయాలంట. అంటే అబద్ధాలాడి 10 సంవత్సరాలు బతికిండ్రు, ఇంకా కూడా బతకాలని చూస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీకు శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, లోకసభ ఎన్నికల్లో గుండు సున్న చూపెట్టారు. ఈ నియోజకవర్గంలో 180 సర్పంచులుంటే 132 సర్పంచులను గెలిపించినా మీకు బుద్ధి చెప్పినా ఇంకా అబద్ధాలాడి ఈ జిల్లా పోతుంది, ఈ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసేస్తున్నాడు అని అబద్ధాలాడి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఈరోజు మేము టిక్కెట్లు కూడా పేద వర్గానికి, దళితులకు, కార్యకర్త జెండా మోసి ఎవరైతే ఈ యొక్క వాడలో మరి యొక్క పనులు చేసినటువంటి వ్యక్తులకే మేము మరి బీఫారాలు అందియడం జరిగింది. మీరు దయతో మున్సిపల్ ఎన్నికల్లో ఈ మున్సిపల్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలంటే రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ రోజు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, ఈ రోజు ఇంట్లో వాడుకునే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇచ్చి, ఈ రోజు రేవంత్ అన్న ఇంట్లో తినే బువ్వ గాని, ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఇంట్లో తినే బువ్వను ఈరోజు పేదవాని ఇంట్లో 14,000 కోట్ల రూపాయల భారం పడ్డా మన రేవంత్ అన్న సన్న బియ్యం అందిస్తున్నాడు. మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు 1,83,000 కోట్లు మరి అసలు మిత్తి కడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూరాబాద్, నేరేడుచెర్ల ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు. ఇతర జిల్లాల్లో పార్టీ బాధ్యతలు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో నేరుగా ప్రచారం చేయలేకపోతున్నట్లు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారం చేపట్టి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై దృష్టి సారించిందని చెప్పారు. అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. స్థానిక పాలక వర్గం బలంగా ఉంటే పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాకు వేరే జిల్లాలో బాధ్యత ఇచ్చారు కాబట్టి నేను కోదాడు మున్సిపాలిటీ, హుజూర్నగర్ మున్సిపాలిటీ, నేరేడుచెర్ల మున్సిపాలిటీలో ఉధృతంగా ప్రతిరోజు ప్రచారంలో పాల్గొనలేకపోతున్నాను. నేను ఒక అపీల్ చేస్తున్నా, మరి ఈ మున్సిపాలిటీల బయట గ్రామాల్లో, రూరల్ ఏరియాస్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి కోదాడులో ఉన్న వాళ్ళు కోదాడు మున్సిపాలిటీలో, హుజూర్ నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హుజూర్ నగర్ మున్సిపాలిటీలో, నేరేడుచెర్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేరేడుచెర్ల మున్సిపాలిటీలో ఈరోజు రేపు మన అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ 2 నియోజకవర్గాల్లో మరి మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న, ఊర్లలో ఉన్న ఈ మున్సిపాలిటీస్లో మీకు పరిచయం ఉన్న వాళ్ళు, మీ బంధుమిత్రులకి మన అభ్యర్థులకి ఓటు వేయాల్సిందిగా మీరు వారికి రిక్వెస్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కల్తీ జరగలేదని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అంగీకరించారు. సిట్, ఎన్డీడీబీ నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. సీబీఐ సిట్ ఛార్జిషీట్లోనూ అదే అంశం ఉందని చెప్పారు. అయితే కొద్దిసేపటికి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తన వ్యాఖ్యలను సవరించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. లడ్డూ వివాదంపై జరుగుతున్న రాజకీయ ఆరోపణల మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఎన్డీడీబీ నివేదిక, సిట్ నివేదికలో ఎక్కడా కూడా కానీ నెయ్యిలో కల్తీ జరగలేదనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఒక మూర్ఖత్వంతో తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, వారి ముఠా నాయకులు, వారి నాయకులందరూ కూడా కలిసి గత 5 ఏళ్ల కాలంలో నెయ్యిలో కల్తీ జరగలేదు అనేసి చెప్పడం జరిగింది. ఒక పక్కేమో 4 సంవత్సరాలు తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా పనిచేసిన నూజివీడు ఐఐటీని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సందర్శించారు. విద్యార్థులకు నైతిక విలువలపై ఆయన సందేశమిచ్చారు. గ్రామీణ విద్యార్థులకు ఆశ్రయంగా నిలుస్తున్న ఐఐటీని ప్రశంసించారు. బాలుర కంటే బాలికల సంఖ్య ఎక్కువగా ఉండటం గర్వకారణమని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. విద్యార్థుల ఎదుగుదలకు ఉపయోగపడే విషయాలను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రేరణ కలిగించిందని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులకు కట్టుకొమ్మగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయం
ట్రిపుల్ న్యూజిలాండ్. అందున చాలా చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ బాలుర కన్నా కూడా బాలికలు ఎక్కువగా ఉండడం, విశేషించి ఈ మధ్య కాలంలో బాలుర యొక్క వసతి గృహాలు కూడా బాలికలకే ఇవ్వవలసినంత మంది చేరడం, అంత బాగా చదువుకోవడం, అంత క్రమశిక్షణతో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం మనందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇటువంటి గొప్ప విశ్వవిద్యాలయానికి రావడం, ఆ పరమ క్రమశిక్షణతోటి ప్రేమతోటి ఉన్న పిల్లలందరినీ చూసి వాళ్ళకి బాగా వృద్ధిలోకి రావడానికి ఏ మంచి విషయాలు కొన్ని చెప్తే నాకు సంతోషంగా ఉంటుందో అటువంటి విషయాలు ఆ పిల్లలతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. డాక్టర్ అమరేంద్ర గారు ఇక్కడికి నేను రావాలని, పిల్లలకి నైతిక విలువల గురించి 4 మాటలు చెప్పాలని ఎంతో ఆతృత పొందారు. ఇవాళ ఆయన కూడా సంతోషించడం, ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సంస్థ ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చి దేశానికి పట్టుకొమ్మ కావాలి అని నేను మనస్ఫూర్తిగా బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ భద్రత, హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులు పెరుగుతున్న తీరు ఆందోళనకరమని పేర్కొన్నారు. మతం పేరుతో హింసకు పాల్పడటం నాగరిక సమాజ లక్షణం కాదన్నారు. భారతదేశం ఎప్పుడూ సర్వమత సమాభావాన్ని పాటిస్తోందని, అదే విలువలు ప్రపంచానికి ఆదర్శమని చెప్పారు. మైనారిటీలపై దాడులు జరగకుండా అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి, సామరస్యం ద్వారానే సమాజ పురోగతి సాధ్యమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పరిస్థితుల నుంచి కోలుకునే క్రమంలోనే హామీల అమలు కొంత ఆలస్యం అవుతోందని మంత్రి సీతక్క అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అస్తవ్యస్త వల్ల రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. ఆ పరిస్థితులను సరిచేసుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించలేదని, క్రమంగా అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరితో ముందుకెళ్తున్నామని తెలిపారు. కొంత సమయం పడినా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సహనం చూపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ వచ్చిందా, వాళ్ళ నాయకులకు వచ్చిందా? ఇవాళ పేదోళ్ళు గుడిసెలుంటే కూడా 100 రూపాయలు వేసి మరి ఒక్క రోజు కూడా వాళ్ళ బిల్లు మాఫీ చేయలే. కరెంటు బిల్లులు ముక్కు పిండి వసూలు చేసినావు, బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేసిండు కాలనీలల్లా. దయచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి ప్రజారంజక పాలనతో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే. కానీ ఈ 3 ఏళ్లు కూడా మరి అద్భుతంగా భువనగిరి పట్టణం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ నెల 14, 15 తేదీల్లో పాకాల బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించిన ఏవీని మంత్రి విడుదల చేశారు. బీచ్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనుల్లో స్వయంగా పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఫెస్టివల్లో హెలికాప్టర్ రైడింగ్, బోట్ రైడింగ్, పారా రైడింగ్ వంటి సాహస క్రీడలు, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్ తో పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా పర్యాటక అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. బీచ్ స్పీడ్, బోట్ రైడింగ్, పారాగ్లైడింగ్ అంటే ఇలాంటివన్నిటి కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. సంక్రాంతి సీజన్ లో అయితే 8, 10, 11 వేల మంది ఈ బీచ్ రావడం జరిగింది.
మీకు కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఒక సేవ చేరి ఆనందంగా ఆహ్లాదం పొందాలని చెప్పేసి ఈ ఫెస్టివల్కి మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం తరఫున నేను ఇన్వైట్ చేస్తూ సెలవు చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు వీణ మరో వీడియో విడుదల చేశారు. ఈ వీడియో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చేరేలా చూడాలని ఆమె కోరారు. జరిగిన ఘటనలో తప్పు తనదే అయితే శిక్ష అనుభవించేందుకు సిద్దమని స్పష్టం చేశారు. న్యాయం కోసం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా కలవాలన్నదే తన ఆకాంక్షగా తెలిపారు. తన మాటను ఎవరూ వినడం లేదని, ఈ విషయంలో న్యాయపరమైన పరిష్కారం కావాలని కోరారు. ఈ వీడియో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మహిళ భద్రత, న్యాయం అంశాలపై ప్రభుత్వం స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి. మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప అంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ బీజేపీ బొమ్మ బొరుసుల్లా ఒకటేనని సీఎం రేవంత్ వ్యాఖ్య. కాంగ్రెస్ ను ఓడించేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయన్న ఆరోపణ. దాడులకు దెబ్బకు దెబ్బ తగిలిస్తామని సీఎం హెచ్చరిక. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా. ఈ నెల 14, 15న పాకాల బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహణ. హెలికాప్టర్ బోట్, పారా రైడింగ్లతో పర్యాటక ఆకర్షణ. బీచ్ వాలీబాల్, కబడ్డీ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు. బీచ్ ఫెస్టివల్ తో పర్యాటక అభివృద్ధికి ఊతమన్న మంత్రి. ఓటుకు నోటు ఆధారాలు నాశనం కోసమే అగ్ని ప్రమాదమన్న కేటీఆర్. సీఎం రేవంత్ పై తీవ్ర ఆరోపణలతో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. మున్సిపల్ ఎన్నికల వేళ పన్నాగం జరిగిందన్న అనుమానం. ల్యాబ్ ఘటనపై నిష్పక్షపాత విచారణ కోరిన కేటీఆర్. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారంలో వీణ మరో వీడియో విడుదల. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలన్న వీణ విజ్ఞప్తి. తప్పు తనదైతే శిక్షకు సిద్ధమని వీడియోలో స్పష్టం. మహిళా భద్రత, న్యాయం అంశాలపై ప్రభుత్వ స్పందన డిమాండ్. నూజివీడు IIITలో చాగంటి కోటేశ్వరరావు సందర్శన. విద్యార్థులకు నైతిక విలువలపై చాగంటి సందేశం. బాలికల సంఖ్య ఎక్కువగా ఉండటం గర్వకారణమన్న వ్యాఖ్య. క్రమశిక్షణ విలువలతోనే ఉన్నత స్థాయికి చేరుతామని పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.